హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజు కథ పేరు అనుకోని పరిచయం. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సాయంత్రం 6 గంటల సమయం. స్టేషన్ అంతా జనాలతో కిటకిటలాడుతోంది. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. ప్లాట్ఫామ్ మీద మైసూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగడానికి సిద్ధంగా ఉంది. కార్తీక్ తన లగేజ్ పట్టుకొని ఏసీ 2 టైర్ కోచ్లోకి ఎక్కాడు. తన సీట్ నెంబర్ చూసుకొని బ్యాగ్ని సీటు కింద పెట్టి ఒక నిట్టూర్పు విడిచాడు. కార్తీక్ వయసు 28 ఏళ్ళు. చూడ్డానికి చాలా సింపుల్గా, సైలెంట్గా ఉంటాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి తమ్ముడి బాధ్యత తన భుజాల మీదే పడింది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు బాధ్యతలు, ఈఎంఐలు, తమ్ముడి చదువు, ఫ్యామిలీ, ఇదే అతని ప్రపంచం. తనకు కోపం రాదు, అలాగని ఎప్పుడూ పగలబడి నవ్వడు. గత 2 ఏళ్లుగా కార్తీక్ రాత్రింబవళ్ళు కష్టపడి చేసిన ఒక ప్రాజెక్ట్ గత వారమే పూర్తయింది. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ ప్రాణ స్నేహితుడు రవి తన భార్యతో కలిసి యానివర్సరీ కోసం వయనాడ్లో ఉన్న ఒక మంచి నేచర్ రిసార్ట్ బుక్ చేసుకున్నాడు. కానీ తీరా వెళ్లే సమయానికి రవి ఇంట్లో అనుకోని మెడికల్ ఎమర్జెన్సీ రావడంతో ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అది నాన్ రీఫండబుల్ బుకింగ్ కావడంతో రిసార్ట్ వాళ్ళు డబ్బులు వెనక్కి ఇవ్వమన్నారు. అప్పటికే రవికి దాదాపు 30,000 రూపాయలు ఖర్చయ్యాయి. అరే, ఎలాగో నీ ప్రాజెక్ట్ అయిపోయింది, నీకు ఇంకో 10 రోజులు ఆఫీస్లో పెద్దగా పని లేదు, ఆ బుకింగ్ పేర్లు మార్పించాను, నా బదులు నువ్వు వెళ్ళిరా, కనీసం నేను కట్టిన ఆ డబ్బులైనా వృధా కాకుండా ఉంటాయి అని రవి బతిమాలాడు. మన మిడిల్ క్లాస్ బుద్ధి కదా, అంత డబ్బు వేస్ట్ అవ్వడం ఇష్టం లేక, అలాగే ఆఫీస్ టెన్షన్స్ నుంచి కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది కదా అని కార్తీక్ ఈ సోలో ట్రిప్కి ఒప్పుకున్నాడు. పైగా తమ్ముడి కాలేజ్కి సెలవులు లేకపోవడం, అమ్మకి మోకాళ్ళ నొప్పులు ఉండడం వల్ల వాళ్ళని తీసుకువెళ్ళలేకపోయాడు. అలా వాయనాడికి డైరెక్ట్ ట్రైన్స్ లేకపోవడంతో ముందుగా మైసూర్ చేరుకొని అక్కడి నుంచి క్యాబ్లో వెళ్లేలా ఈ ప్రయాణం మొదలుపెట్టాడు కార్తీక్. తన లోవర్ బెర్త్పై కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో మెయిల్ చెక్ చేసుకుంటున్నాడు. ట్రైన్ బయలుదేరడానికి ఇంకో 5 నిమిషాలు మాత్రమే ఉంది. సరిగ్గా అప్పుడే కోచ్ డోర్ దగ్గర పెద్ద హడావిడి. అంకుల్, కొంచెం పక్కకి జరగండి. ఏ భయ్యా, ఆ ట్రాలీ కొంచెం లోపలికి తోయవా, జాగ్రత్త అంటూ ఒక అమ్మాయి గొంతు వినిపించింది. కార్తీక్ ల్యాప్టాప్లోంచి తల పైకెత్తి చూశాడు. ఒక పెద్ద బ్యాక్ ప్యాక్, ఒక సైడ్ బ్యాగ్, దానికి తోడు ఒక ట్రాలీ సూట్ కేసు లాక్కుంటూ ఒక అమ్మాయి లోపలికొస్తోంది. ఆవిడే మన హీరోయిన్ సహస్ర. వయసు 24 ఏళ్ళు. కళ్ళు చాలా పెద్దగా, చాలా అందంగా ఉన్నాయి. జుట్టు ముఖం మీద పడుతుంటే దాన్ని ఊదుకుంటూ ఆయాస పడుతూ వచ్చి కరెక్ట్గా కార్తీక్ ముందున్న సీట్లో కూలబడింది. కార్తీక్ ఆమెను ఒక సెకను చూసి మళ్ళీ తన పనిలో పడిపోయాడు. ట్రైన్ మెల్లగా కదిలింది. సహస్ర తన లగేజ్ అంతా సర్దుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఆ ట్రాలీ సూట్ కేస్ సీటు కిందకి వెళ్ళడం లేదు. ఆమె దాన్ని కాలుతో తన్నుతోంది. అది చూసి కార్తీక్ సైలెంట్గా లేచి ఆ సూట్ కేస్ని కొద్దిగా వంచి సీటు కిందకి నెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మయ్య, ట్రైన్ మిస్ అవుతుందనుకున్నాను. ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉందంటే ఆటో వాడికి దండం పెట్టి సగం దారిలో దిగిపోయి మెట్రో పట్టుకొని వచ్చాను తెలుసా. ఈ సిటీ ట్రాఫిక్తో నాకైతే పిచ్చెక్కిపోతోంది అంటూ తనలో తానే మాట్లాడుకుంటున్నట్లుగా ఏకబిగిన చెప్పేసింది. కార్తీక్ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే అన్నాడు. సహస్ర అక్కడితో ఆగుతుందనుకున్నాడు కార్తీక్. కానీ అది ఆమె ఇంట్రడక్షన్ మాత్రమే అని అతనికి అప్పటికి తెలీదు. ఆమె వెంటనే తన బ్యాగ్లోంచి ఒక వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగి మళ్ళీ మొదలుపెట్టింది. బై ద వే, నా పేరు సహస్ర. ఫ్రెండ్స్ అందరూ సాహా అంటారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు పిలవచ్చు. నేను ఫ్రీలాన్స్ ఇంటీరియర్ డిజైనర్ని. మా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి వాయనాడ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతోంది, అక్కడికి వెళ్తున్నా. ఇంతకీ మీ పేరేంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని ఒకేసారి 10 ప్రశ్నలు అడిగేసింది. కార్తీక్ ల్యాప్టాప్ మూసి, నా పేరు కార్తీక్, నేను కూడా వాయనాడే వెళ్తున్నాను, జస్ట్ ఒక చిన్న వెకేషన్ అంతే అని చాలా క్లుప్తంగా బదులిచ్చాడు. వాయనాడ్ సూపర్ ప్లేస్ అండి. మైసూర్లో దిగి అక్కడి నుంచి క్యాబ్లో ఒక 3-4 గంటలు జర్నీ చేస్తే కానీ వాయనాడ్ రాదు కదా. ఆ రోడ్డు ట్రిప్ భలే ఉంటుంది. మీకు తెలుసా, వాయనాడ్లో వ్యూ పాయింట్స్ భలే ఉంటాయి. మీరు సోలో ట్రిప్కి వెళ్తున్నారా, లేక మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అక్కడ జాయిన్ అవుతుందా అని చాలా క్యాజువల్గా అడిగేసింది. ఆమె అడిగిన తీరుకి కార్తీక్కి కొంచెం ఇబ్బందిగా, అదే సమయంలో కొంచెం నవ్వు కూడా వచ్చింది.
లేదండి, నేనొక్కడే, నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరు అన్నాడు. అవునా? మీలాంటి డీసెంట్ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ లేదా? ఆశ్చర్యంగా ఉందే. పోనీలేండి, ఒక రకంగా సింగిల్ లైఫే బెస్ట్ అండ్ పీస్ఫుల్ కదా. నాకు కూడా ఈ రిలేషన్షిప్స్ ఆ డ్రామాలు అస్సలు సెట్ అవ్వవు. నా డిజైనింగ్ పనులు, ఇలా నాకు ఇష్టమైన ప్లేసెస్కి ట్రావెల్ చేయడం, ఇంతే నా ప్రపంచం. ఇంట్లో ఉంటే మా అమ్మ చేసే పెళ్లిగోల భరించలేకే ఇలా దొరికిన ప్రతి ఛాన్స్కి బ్యాగ్ సర్దుకొని ఎస్కేప్ అయిపోతుంటాను అంటూ గలగలా నవ్వింది సహస్ర. ఆమె నవ్వుతుంటే ఆ కోచ్ అంతా ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయినట్లు అనిపించింది కార్తీక్కి. కొంతసేపటికి రాత్రి భోజనాలు వచ్చాయి. సహస్ర తన బ్యాగ్ ఓపెన్ చేసి వాళ్ళమ్మ పెట్టించిన ఆవకాయ, పెరుగన్నం డబ్బాలు బయటకు తీసింది. కార్తీక్ గారు, మీరు ట్రైన్ ఫుడ్ తింటారా? వద్దు వద్దు, మా అమ్మ చేసిన ఆవకాయ ఉంది, కొంచెం టేస్ట్ చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. అమ్మ ప్రేమను, ఆవకాయను ఎప్పుడూ రిజెక్ట్ చేయకూడదు తెలుసా అంటూ ఒక ప్లేట్లో కొద్దిగా ఆవకాయ, అన్నం పెట్టి బలవంతంగా అతని చేతికిచ్చింది. ఎప్పుడూ తన లోకంలో తను ఉండే కార్తీక్కి ఒక అపరిచిత అమ్మాయి ఇంత చనువుగా, ఆప్యాయంగా ఫుడ్ షేర్ చేసుకోవడం చాలా కొత్తగా అనిపించింది. ఆ ఆవకాయ నిజంగానే చాలా బాగుంది. థ్యాంక్ యూ సహస్ర, చాలా బాగుంది అన్నాడు కార్తీక్. కదా, మా అమ్మ చేతి వంట అంతే. మాది రాజమండ్రి అండి, నాన్నది రైస్ మిల్లుల బిజినెస్. జాయింట్ ఫ్యామిలీ, ఇంట్లో ఎప్పుడూ ఒక 15 మంది ఉంటారు. ఒక పెళ్లి ఇల్లులాగా ఉంటుంది మా ఇల్లు అంటూ తన కథంతా పూసగుచ్చినట్టు చెప్పేసింది. కార్తీక్ వింటూ ఉండిపోయాడు. రాత్రి 10 గంటలవుతోంది. ఏసీ కోచ్లో లైట్స్ అన్నీ ఆపేశారు. బెర్తుల్లో ఉన్న వాళ్ళంతా నిద్రకు ఉపక్రమించారు. ట్రైన్ స్పీడ్ అందుకుంది. కార్తీక్ తన బ్యాగ్లోంచి ఇయర్ ఫోన్స్ తీసుకొని చెవిలో పెట్టుకోబోతుంటే ఎదురుగా తన బెర్త్ మీద బెడ్షీట్స్ సర్దుకుంటున్న సహస్ర, అప్పుడే నిద్రపోతున్నారా కార్తీక్ అని అడిగింది. లేదు సహస్ర, ఇంకా నిద్ర రావడం లేదు, ఫోన్లో ఏదైనా సినిమా చూద్దామని అన్నాడు కార్తీక్ తన ఫోన్ అన్లాక్ చేస్తూ. సహస్ర చిన్నగా నవ్వి, అబ్బా, జర్నీలో కూడా సినిమాలేనా? అయినా రోజంతా ల్యాప్టాప్లు, స్క్రీన్లు చూసి అలసిపోయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫోన్ ఎందుకండి? నా దగ్గర ఒక మంచి మెలోడీ సాంగ్స్ ప్లేలిస్ట్ ఉంది. నేను రోజు పడుకునేటప్పుడు ఆ సాంగ్స్ వింటూ నిద్రపోతాను. మీరు కూడా వింటారా? చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అలాగే నిద్ర పట్టేస్తుంది అంది. ఫోన్ స్పీకర్లో పెడితే పక్క బెర్త్ వాళ్ళు లేచి తిడతారేమో సహస్ర, అందరూ పడుకుంటున్నారు కదా అన్నాడు కార్తీక్ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ. అది కూడా కరెక్టేననుకోండి అంటూ వెంటనే తన బ్యాగ్లోంచి వైర్లెస్ ఇయర్ బడ్స్ డబ్బా తీసింది. అందులోంచి ఒకటి తను చెవిలో పెట్టుకొని ఇంకోటి కార్తీక్ వైపు చాచింది. తీసుకోండి కార్తీక్, ఇదైతే ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండదు, ఇద్దరం వినొచ్చు అంది. కార్తీక్ కాదనలేకపోయాడు. చిన్నగా నవ్వి ఆ ఇయర్ బడ్ తీసుకొని చెవిలో పెట్టుకున్నాడు. సహస్ర తన ఫోన్లో ఇళయరాజా పాత పాటల ప్లేలిస్ట్ ఆన్ చేసింది. ఏసీ కోచ్లోని ఆ కూలింగ్కి చెవుల్లో వినిపిస్తున్న పాటల మాధుర్యం తోడవడంతో వాతావరణం చాలా ప్రశాంతంగా మారిపోయింది. సహస్ర బెడ్షీట్ కప్పుకొని హాయిగా పడుకొని ఆ పాటలు వింటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటోంది. ఎదురుగా ఉన్న బెర్త్ మీద కార్తీక్ కూడా హాయిగా పడుకున్నాడు. ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఉండే ఈ రోజుల్లో ఎలాంటి మొహమాటాలు లేకుండా ఒకరికొకరు పాటలు షేర్ చేసుకుంటూ సాగుతున్న ఆ ప్రయాణం అతనికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఉదయం 10 గంటల సమయం. మైసూర్ రైల్వే స్టేషన్ చేరుకుంది ట్రైన్. అందరూ హడావిడిగా దిగుతున్నారు. కార్తీక్ తన బ్యాగ్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకు వచ్చాడు. కొద్దిగా దూరంలో సహస్ర తన ట్రాలీ సూట్ కేస్, బ్యాగులతో అవస్థపడుతూ నడుస్తోంది. కార్తీక్ ఆమె దగ్గరికి వెళ్ళి, హెల్ప్ ఏమైనా కావాలా సహస్ర అని అడిగాడు. అమ్మయ్య, థ్యాంక్ యూ కార్తీక్, ఎంతైనా ఈ లగేజ్ మోయడం నా వల్ల కాదు అంటూ ఊపిరి పీల్చుకుంది. స్టేషన్ బయటకొచ్చాక ఇద్దరు క్యాబ్స్ కోసం చూస్తున్నారు. వాయనాడ్ వెళ్ళడానికి అక్కడ చాలా క్యాబ్స్ ఉన్నాయి, కానీ రేట్స్ కొంచెం ఎక్కువగా చెప్తున్నారు. కార్తీక్ కొద్దిగా ఆలోచించి, సహస్ర, ఇక్కడి నుంచి వాయనాడ్కి కనీసం 3-4 గంటల జర్నీ. ఇద్దరం వెళ్ళేది ఒకే చోటకు కదా, వేరువేరుగా వెళ్లే కంటే ఒకే క్యాబ్ మాట్లాడుకొని షేర్ చేసుకుందాం, కాస్ట్ కూడా సగం అవుతుంది. నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. సహస్ర ముఖంలో ఆనందం వెల్లి విరిసింది. అభ్యంతరమా? భలేవారే, ఇదొక కొత్త ఊరు. ఆ అడవి దారిలో ఒంటరిగా వెళ్ళాలంటే నాకు కొంచెం భయంగానే ఉంది. మీతో అయితే నాకు చాలా సేఫ్ అండ్ కంఫర్టబుల్. పదండి, వెంటనే క్యాబ్ మాట్లాడుకుందాం అంటూ ఉత్సాహంగా చెప్పింది.
స్టేషన్ బయట ఉన్న ఒక కంఫర్టబుల్ క్యాబ్ మాట్లాడుకున్నారు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తూ వెనక అద్దంలోంచి చూస్తూ, సార్, మేడం, వాయనాడ్లో ఏ రిసార్ట్కి వెళ్ళాలి అని అడిగాడు. కార్తీక్, సహస్ర ఇద్దరూ ఒకేసారి నేచర్ రిసార్ట్ అన్నారు. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆశ్చర్యపోయారు. సహస్ర కళ్ళు పెద్దవి చేస్తూ, వావ్, మీరు కూడా అదే రిసార్టా? అసలు ఏం కోయిన్సిడెన్స్ అండి. ట్రైన్లో ఎదురెదురు బెర్తులు, ఇప్పుడు ఒకే క్యాబ్, కట్ చేస్తే స్టే కూడా ఒకటే. సూపర్ అసలు అంటూ చాలా ఎగ్జైట్మెంట్తో నవ్వింది. కార్తీక్ కూడా చిన్న నవ్వుతో, అవును, నాకు నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది. నేను మా ఫ్రెండ్ బుకింగ్ మీద వచ్చాను అన్నాడు. కారు నెమ్మదిగా మైసూర్ దాటి అడవి మార్గం గుండా కేరళ బోర్డర్ వైపు వెళుతుండగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది. సన్నగా చిరుజల్లులు పడ్డం మొదలైంది. దట్టమైన చెట్లు, ఎక్కడికక్కడ చిన్న చిన్న నీటి ప్రవాహాలు. డ్రైవర్ మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాడు. వర్షం, మ్యూజిక్, పక్కనే గలగలా మాట్లాడుతున్న ఒక అందమైన అమ్మాయి. కార్తీక్ చూపులు బయట ప్రకృతి మీద కన్నా పక్కనే కూర్చున్న సహస్ర మీదే ఎక్కువగా ఉన్నాయి. ఆమె తన ఫోన్ తీసి పెళ్లి కూతురు నిత్యకు ఒక వీడియో మెసేజ్ రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. ఒసే పెళ్లి కూతురా, నేను మైసూర్లో క్యాబ్ ఎక్కేశాను. ఇంకో 3 గంటల్లో అక్కడ వాలిపోతాను. అండ్ బై ద వే, ఈ వర్షంలో రోడ్డు ట్రిప్ భలే ఉంది. పైగా నాకు కొత్త ఫ్రెండ్ కూడా దొరికాడు తెలుసా. సే హాయ్ కార్తీక్ అంటూ ఫోన్ కెమెరాని కార్తీక్ వైపు తిప్పింది. కార్తీక్ కంగారు పడిపోయి, అరేరే, నేనొద్దు సహస్ర, ప్లీజ్, నాకు ఈ వీడియోలు అస్సలు అలవాట్లేదు అంటూ చేతులతో ముఖం కవర్ చేసుకున్నాడు. సహస్ర పగలబడి నవ్వింది. ఆ నవ్వుకి కార్తీక్ కూడా తనను తాను మర్చిపోయి చిన్నగా నవ్వేశాడు. ఏంటండి బాబు మీరు, మరి ఇంత సైలెంట్గా ఉంటే ఎలా? ముఖం ఎప్పుడూ సీరియస్గా పెట్టి ఏదో దేశం భారమంతా మీ భుజాల మీదే ఉన్నట్లు ఫీల్ అయిపోతుంటారు. కొంచెం కూల్ అవ్వండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. అబ్బా, వాతావరణం భలే చల్లబడిపోయింది అంటూ ముందు సీట్లోకి వంగి, భయ్యా, వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తోంది, ఇక్కడెక్కడైనా టీ స్టాల్ ఉంటే ఆపుతారా అని అడిగింది. అది కర్ణాటక కేరళ బోర్డర్ కావడంతో అతనికి తెలుగు అర్థమవుతుందో లేదో అని ఆమె మళ్ళీ కంగారుగా, భయ్యా, చాయ్ పీనా హే, ఆప్కో తెలుగు ఆతా హే అని అడిగింది. డ్రైవర్ అద్దంలోంచి చూసి నవ్వుతూ, కొంచెం కొంచెం వస్తుంది మేడం, ఇక్కడ హైదరాబాద్ టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు కదా, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ముందు ఒక మంచి టీ స్టాల్ వస్తుంది, అక్కడ ఆపుతానులే అని తనకి తెలిసిన ముద్దు ముద్దు తెలుగులో చెప్పాడు. సహస్ర వెంటనే కార్తీక్ వైపు తిరిగి కన్నుగీటి, చూసారా, మన వాళ్ళ పుణ్యమా అని వీళ్ళందరికీ కూడా తెలుగు వచ్చేసింది, ఎక్కడికెళ్ళినా మనదే రాజ్యం అంది నవ్వుతూ. కార్తీక్ కూడా ఆమె మాటలకి చిన్నగా నవ్వేశాడు. కొద్దిసేపటికి కేరళ బోర్డర్ దాటాక ఒక చిన్న గుడిసె లాంటి పాతకాలపు టీ స్టాల్ దగ్గర కార్ ఆగింది. అది చాలా న్యాచురల్గా పక్కా కేరళ స్టైల్లో ఉంది. పై కప్పుకి తాటాకులు వేసున్నాయి. లోపల ఒక పెద్దాయన పెద్ద గిన్నెలో టీ మరగబెడుతున్నాడు. బయట చలిగాలికి ఆ టీ పొగలు పైకి లేస్తున్నాయి. సహస్ర వెంటనే కార్ దిగి వర్షంలోనే చిన్నగా గెంతుతూ ఆ టీ స్టాల్ లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనక్కి కార్తీక్ కూడా క్యాబ్లో ఉన్న గొడుగు తీసుకొని వెళ్ళాడు. చేట్టా, 2 కట్టన్ ఛాయ అండ్ ఆ ప్లేట్లో ఉన్న పళ్ళం పొరి ఒక 4 ఇవ్వండి అని తనకి తెలిసిన సగం సగం మలయాళంలో ఆర్డర్ ఇచ్చింది సహస్ర. ఆ పెద్దాయన నవ్వుతూ వాళ్ళకి వేడివేడిగా టీ, బజ్జీలు ఇచ్చాడు. ఒక చేతిలో టీ గ్లాస్ పట్టుకొని బజ్జీని కొరుకుతూ, అబ్బా, ఈ వర్షంలో ఈ టేస్ట్ ఉందే, స్వర్గం అండి బాబు, మీరు కూడా తినండి కార్తీక్ అంటూ ఒక బజ్జీని అతని చేతిలో పెట్టింది. కార్తీక్ దాన్ని తింటూ, నిజంగానే చాలా బాగుంది సహస్ర అన్నాడు. సహస్ర టీ తాగుతూ అతన్ని చూసి, బై ద వే కార్తీక్, ఇందాకటి నుంచి నా గోల్ అంతా నేను చెప్తున్నాను కానీ అసలు మీరేం చేస్తుంటారో అడగనే లేదు. ఇంతకీ మీ ప్రొఫెషన్ ఏంటి అని క్యాజువల్గా అడిగింది. నేను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ని సహస్ర అని సమాధానమిచ్చాడు కార్తీక్. ఆ మాట వినగానే సహస్ర కొంచెం ఆశ్చర్యంగా, ఓహో, సాఫ్ట్వేర్ మేనేజరా? ఐటీ వాళ్ళు అనగానే వీకెండ్ పార్టీలు, ట్రిప్పులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు కదా, మరి మీరేంటి ఇంత సైలెంట్గా, బోరింగ్గా ఉన్నారు? అసలు ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళరా అని సరదాగా ఆట పట్టించింది. కార్తీక్ చిన్నగా నవ్వి, అందరికీ ఆ ఎంజాయ్ చేసే లగ్జరీ ఉండదు సహస్ర. నాన్న నేను స్కూల్లో ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే కుట్టు మిషన్ తొక్కుతూ నన్ను తమ్ముణ్ణి పెంచింది.
ఇంజనీరింగ్ అయిపోగానే నాకు జాబ్ వచ్చింది. ఆ క్షణం నుంచి నా లైఫ్ ఒక రోబోలాగా మారిపోయింది. ఉదయం 8 గంటలకి లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, రాత్రి 10కి రావడం. తమ్ముడి కాలేజ్ ఫీజులు, ఇంటి ఈఎంఐలు, అమ్మ హాస్పిటల్ ఖర్చులు, ఇవే ఆలోచనలు. ఈ పరుగులో పడి నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయని కూడా మర్చిపోయాను అన్నాడు నవ్వుతూ. ఇంతసేపు సరదాగా మాట్లాడిన సహస్ర ఆ మాటలు వినగానే ఒక్క క్షణం సైలెంట్ అయిపోయింది. తన కష్టాన్ని కూడా అంత సింపుల్గా చిరునవ్వుతో చెప్తున్న అతనంటే ఆమెకు తెలియని గౌరవం పెరిగింది. సారీ కార్తీక్, ఏదో సరదాగా అన్నాను. ఫ్యామిలీ కోసం అంతలా కష్టపడే మీలాంటోళ్ళు రియలీ గ్రేట్ అండి. ఏదేమైనా ఈ వారం రోజులు ఆ ఆఫీస్ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేయండి. ఈ ట్రిప్లో లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేను నేర్పిస్తాను. ఊరికే కాదు, నా కౌన్సిలింగ్కి ఫీజు కింద ఈ టీ బజ్జీల బిల్లు మీరే కట్టేయండి అంటూ గలగలా నవ్వి వాతావరణాన్ని లైట్ చేసింది. కార్తీకి ఆమె అల్లరి నచ్చింది. అతని పెదవులపై మనస్ఫూర్తిగా ఒక చిరునవ్వు వచ్చింది. తప్పకుండా అంటూ నవ్వి బిల్ కట్టాడు. సరే సరే పదండి, మనం టైంకి వెళ్ళకపోతే నా ఫ్రెండ్ నన్ను చంపేస్తుంది అంటూ కార్ వైపు నడిచింది సహస్ర. కార్తీక్ చిన్నగా నవ్వుతూ కారెక్కాడు. కారు బందీపూర్ దాటి ముత్తంగా అడవి మార్గంలోకి ఎంటర్ అయింది. రోడ్డుకి ఇరువైపులా అస్సలు గ్యాప్ లేకుండా ఆనుకొని ఉన్న దట్టమైన వెదురు పొదలు. బయట వర్షానికి దారి సరిగ్గా కనిపించకపోవడంతో కారు అడవిలో కొంచెం నెమ్మదిగా వెళ్తోంది. ఒక చిన్న మలుపు తిరుగుతుండగా రోడ్డు పక్కనే ఉన్న దట్టమైన వెదురు పొదల చాటు నుండి సడన్గా ఒక పెద్ద ఏనుగు రోడ్డు మీదకు అడుగుపెట్టింది. ఊహించని ఆ పరిణామానికి డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి కొద్దిగా హార్డ్గా బ్రేక్ వేశాడు. ఆ కుదుపుకి వెనక సీట్లో ఉన్న సహస్ర బ్యాలెన్స్ తప్పి ముందుకు వాలిపోయింది. ఇద్దరూ ఒక్క క్షణం కంగారు పడ్డారు. ఏమైంది భయ్యా అని కార్తీక్ డ్రైవర్ని అడిగేలోపే డ్రైవర్ సైలెంట్గా ఉండమని సైగ చేసి ముందుకి చూపించాడు. రోడ్డు దాటుతున్న ఒక అందమైన ఏనుగుల గుంపు. 2 పెద్ద ఏనుగులు, వాటి మధ్యలో ఒక చిన్న ఏనుగు పిల్ల చాలా నెమ్మదిగా రోడ్డు దాటుతున్నాయి. ముత్తంగా అడవిలో ఆ దృశ్యం చాలా సహజం. సహస్ర కంగారంతా ఎగిరిపోయింది. ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక, కార్తీక్ లుక్, బేబీ ఎలిఫెంట్ ఎంత క్యూట్గా ఉందో కదా అంటూ మురిసిపోతూ విండోలోంచి బయటకు చూసింది. ఆ ఏనుగులను చూస్తున్న ఆమె కళ్ళలోని ఆనందం, ఆ అల్లరి చూస్తుంటే కార్తీక్కి తెలియకుండానే పెదవులపై నవ్వు వచ్చింది. ఏనుగులు రోడ్డు దాటాక కారు మళ్ళీ ముందుకు కదిలింది. బయట వర్షం, లోపల ఒక తెలియని ప్రశాంతత. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో రొటీన్ లైఫ్లో బిజీగా గడిపే కార్తీక్కి అనుకోకుండా మొదలైన ఈ ప్రయాణంలో ఎలాంటి పట్టింపులు లేని సహస్ర పరిచయం చాలా రిలాక్సింగ్గా, కంఫర్టబుల్గా అనిపించాయి. మరో 1.5 గంటల ప్రయాణం తర్వాత కారు వయనాడ్లోని ఆ రిసార్ట్కి చేరుకుంది. అది ఒక కాఫీ ఎస్టేట్ మధ్యలో ఉన్న అందమైన రిసార్ట్. అప్పటికే అక్కడ చాలా హడావిడిగా ఉంది. పెళ్లి కూతురు నిత్య కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద అరుస్తోంది. కారు రిసార్ట్ పోర్టికోలోకి చేరుకోగానే సహస్ర వెంటనే కార్ దిగి నిత్య అంటూ గట్టిగా అరుచుకుంటూ వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తున్న ఫ్రెండ్ని గట్టిగా హగ్ చేసుకుంది. నిత్య ఆమెను చూసి ఊపిరి పీల్చుకొని, దొంగ మొహమ, అసలు వస్తావా రావా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వు లేకుండా అసలు పెళ్లి కళే లేదిక్కడ అంటూ అల్లరిగా కోపడుతూనే మురిసిపోయింది. సహస్ర నవ్వుతూ సడన్గా వెనక్కి తిరిగి చూసింది. కార్తీక్ డ్రైవర్కి డబ్బులిచ్చి తన లగేజ్ తీసుకుంటున్నాడు. ఒక్క నిమిషం నిత్య అంటూ కార్తీక్ దగ్గరికి వచ్చింది సహస్ర. ఆమె వెనకే నిత్య కూడా వచ్చింది. కార్తీక్, తనే నేను చెప్పిన మా పెళ్లి కూతురు నిత్య. అండ్ నిత్య, ఈయన పేరు కార్తీక్. జర్నీలో పరిచయం అయ్యారు. మైసూర్ నుంచి క్యాబ్ షేర్ చేసుకుని వచ్చాం. ఈయన బుక్ చేసుకున్న రిసార్ట్ కూడా ఇదే అంట అని ఇద్దరిని పరిచయం చేసింది సహస్ర. నిత్య నవ్వుతూ కార్తీక్కి హాయ్ చెప్పి, మా ఫ్రెండ్ని సేఫ్గా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు మా పెళ్ళికి తప్పకుండా రావాలి. ఇక్కడే భోజనాలు కూడా. ఏ మొహమాటం లేకుండా రండి అంటూ చాలా ఆప్యాయంగా ఇన్వైట్ చేసింది. అవును కార్తీక్, మమ్మల్ని మీ ఫ్రెండ్స్ లాగే అనుకోండి. ఖచ్చితంగా పెళ్ళికి రావాలి అని సహస్ర కూడా వంతపాడింది. కార్తీక్ వాళ్ళ ఆప్యాయతకు మనస్ఫూర్తిగా నవ్వి, తప్పకుండా అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అండ్ సహస్ర, థ్యాంక్స్. మీరుండడం వల్ల జర్నీ అసలు బోర్ కొట్టలేదు. చాలా సరదాగా గడిచిపోయింది అన్నాడు చాలా క్యాజువల్గా. సహస్ర నవ్వుతూ, అమ్మయ్య, ఫైనల్గా మీకు నా వల్ల కొంచెమైనా యూజ్ అయిందన్నమాట. సరే కార్తీక్, వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి. సాయంత్రం పెళ్లిలో కలుద్దాం
అంటూ సరదాగా చేయూపి తన ఫ్రెండ్తో పాటు లోపలికి వెళ్ళిపోయింది. కార్తీక్ కూడా నవ్వుతూ బాయ్ చెప్పి తన లగేజ్ తీసుకొని రిసెప్షన్ వైపు నడిచాడు. రిసెప్షన్లో కీస్ తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు కార్తీక్. రూమ్ చాలా ప్రశాంతంగా ఉంది. బాల్కనీ డోర్ తీయగానే పచ్చటి కాఫీ తోటలు, సన్నటి మంచు. వేడి నీళ్లతో స్నానం చేసి వచ్చి బెడ్ మీద వాలిపోగానే ఎప్పుడూ లేనిది చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది. సాయంత్రం 7 గంటలు. రిసార్ట్లోని తన గదిలో నిద్రపోతున్న కార్తీక్కి సన్నాయి మేళం చప్పుడు వినిపించి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే బాల్కనీ అద్దాల గుండా బయట జరుగుతున్న పెళ్లి అలంకరణ తాలూకు రంగురంగుల లైట్ల వెలుతురు గదిలోకి పడుతోంది. మంచం మీద నుంచి లేచి బాల్కనీ తలుపు తీశాడు. బయట సన్నగా పడుతున్న మంచు, కాఫీ పూల సువాసన, దానికి తోడు మంగళ వాయిద్యాలు. వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనస్ఫూర్తిగా ఓ పెద్ద ఊపిరి పీల్చుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. తన బ్యాగ్లో ఉన్న బట్టల్లోంచి ఒక వైట్ షర్ట్, బ్లూ జీన్స్ తీసుకొని వేసుకున్నాడు. జుట్టు కొద్దిగా సెట్ చేసుకొని బయటకొచ్చాడు. పెళ్లి జరుగుతున్న లాన్ వైపు వెళ్ళేసరికి వాతావరణం పండుగలా ఉంది. ఒక పక్క కేరళ స్టైల్లో అరటి స్తంభాలు, కొబ్బరి ఆకులతో పందిరి వేశారు. మరో పక్క మన తెలుగు నేటివిటీ ఉట్టిపడేలా బంతిపూలు, మామిడాకులతో డెకరేషన్ చేశారు. బంధువులంతా పట్టు వస్త్రాల్లో హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. కార్తీక్ ఆ గుంపులో కలవకుండా కొద్దిగా దూరంగా ఉన్న ఒక చెట్టు కింద నిలబడి ఆ సందడిని చూస్తున్నాడు. పీటల మీద నిత్య, వరుణ్ కూర్చొనున్నారు. వాళ్ల వెనకే ఉండి పురోహితుడు చెప్పిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటోంది సహస్ర. లేత గులాబీ రంగు పట్టులంగా ఓణీలో ఉందామె. మెడలో ఒక చిన్న యాంటిక్ నెక్లెస్, చేతులకి గాజులు, వదులుగా అల్లిన జడ. ఉదయం క్యాబ్లో చూసిన అల్లరి పిల్లకి ఇప్పుడు అక్కడ అంత బాధ్యతగా అన్నీ చూసుకుంటున్న అమ్మాయికి చాలా తేడా కనిపించింది కార్తీక్కి. కొద్దిసేపటికి జీలకర్ర బెల్లం సమయం దగ్గర పడుతుండడంతో సహస్ర ఒక పెద్ద వెండి పళ్ళెంలో అక్షింతలు తీసుకొని బంధువులందరికీ పంచుకుంటూ వస్తోంది. ఒక్కొక్కరికి ఇస్తూ నవ్వుతూ పలకరిస్తూ కార్తీక్ నిలబడ్డ వైపుకి వచ్చింది. అతన్ని చూడగానే ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు. ఏంటి కార్తీక్, అలా అక్కడే నిలబడిపోయారు? రండి, ముందుకెళ్ళి కూర్చోవచ్చు కదా అంది తన చేతిలో ఉన్న పళ్ళెంలోంచి గుప్పెడు అక్షింతలు అతని చేతిలో వేస్తూ. పర్లేదు సహస్ర, ఇక్కడి నుంచే బాగా కనిపిస్తోంది అన్నాడు కార్తీక్ నవ్వుతూ. సహస్ర అక్షింతల పళ్ళెం పక్కన ఉన్న ఒక కుర్చీలో పెట్టి కొద్దిగా ఊపిరి పీల్చుకుంటూ అతని పక్కనే నిలబడింది. అబ్బా, ఈ పట్టులంగా ఓణి వేసుకొని తిరగడం చాలా కష్టం కార్తీక్, కానీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి కదా, తప్పదు అంది ముఖం మీద పడుతున్న జుట్టుని వెనక్కి నెట్టుకుంటూ. కానీ ఆ కష్టానికి తగ్గట్టే చాలా బాగున్నారు సహస్ర. ఈ ట్రెడిషనల్ లుక్ మీకు బాగా సెట్ అయింది అన్నాడు కార్తీక్ చాలా జెన్యూన్గా. సహస్ర ఆశ్చర్యంగా చూసి, ఓహో, మీరు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారన్నమాట. థ్యాంక్ యూ, మీరు కూడా ఈ వైట్ షర్ట్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారులే అంది కొంటెగా. చుట్టూ మంత్రాల చప్పుడు, డోలు సన్నాయి మోత గట్టిగా వినిపిస్తుండడంతో ఇద్దరూ కొద్దిగా దగ్గరగా నిలబడి మాట్లాడుకోవాల్సి వస్తోంది. సో రేపు ఉదయం మీరంతా తిరిగి వెళ్ళిపోతున్నారా సహస్ర అని అడిగాడు కార్తీక్. అందరూ వెళ్ళిపోతున్నారు కార్తీక్. నిత్య, వరుణ్ రేపు రాత్రికి మాల్దీవ్స్కి ఫ్లైట్ ఎక్కుతారు. మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా రేపు మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళిపోతారు. కానీ నేను మాత్రం వెళ్ళట్లేదు అంది. కార్తీక్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. వెళ్ళట్లేదా? మరి నేను ఇంటీరియర్ డిజైనర్నని చెప్పాను కదా, నాకు నెక్స్ట్ ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఉంది. వాళ్ళకి పక్కా ట్రెడిషనల్ కేరళ ఆర్కిటెక్చర్ థీమ్లో ఇల్లు కావాలి. దానికోసం నాకు కొంచెం ఇన్స్పిరేషన్, ప్రశాంతత కావాలి. అందుకే మా వాళ్ళందరినీ పంపించేసి నేను ఇంకో 5 రోజులు ఇక్కడే వాయనాడ్లో ఉండిపోదామని డిసైడ్ అయ్యాను. రేపు ఉదయం ఇక్కడి నుంచి ఒక పాతకాలపు హెరిటేజ్ హోమ్ స్టేకి మారుతున్నాను అని వివరించింది సహస్ర. ఆ మాట వినగానే కార్తీక్ మనసులో ఏదో తెలియని ఆనందం. ఈ ఒక్క రోజుతో ఆమె తన జీవితం నుంచి వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు. కానీ ఆమె కూడా ఇక్కడే ఉంటోంది అన్న నిజం అతనికి చాలా ఉత్సాహాన్నిచ్చింది. సహస్ర అతని వైపు చూసి చిన్నగా నవ్వి, సో మీరు కూడా ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి నాకు మంచి కంపెనీ దొరికేసినట్లే కదా కార్తీక్. మరి వాయనాడ్ మొత్తం నాతో పాటు తిరగడానికి, మధ్య మధ్యలో నా గోల భరించడానికి మీరు రెడీనా అంది నవ్వుతూ. కార్తీక్ పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. యా, రెడీ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. సరిగ్గా అప్పుడే పురోహితుడు మైక్లో సుముహూర్త సావధాన్ అని గట్టిగా చదివాడు.
అరే ముహూర్తం టైం అయింది, నేను వెళ్ళాలి కార్తీక్ అంటూ అక్షింతల పళ్ళెం తీసుకొని హడావిడిగా పెళ్లిపీటల దగ్గరికి వెళ్ళిపోయింది సహస్ర. కార్తీక్ అక్కడే నిలబడి చూస్తున్నాడు. పీటల మీద నిత్య వరుణ్ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు. పక్కనే నిలబడ్డ సహస్ర సంతోషంతో అక్షింతలు వేస్తూ ఆనందం పట్టలేక కన్నీళ్లు పెట్టుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంటే ఎమోషనల్ అవుతున్న సహస్రను చూసి కార్తీక్కి ఆమెలోని స్వచ్ఛమైన మనసు మరింత బాగా అర్థమైంది. పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యేసరికి రాత్రి 12:30 దాటింది. బంధువులంతా బాగా అలసిపోయి నిద్రపోవడానికి ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కార్తీక్ కూడా లాన్లోంచి తన రూమ్ వైపు నడుస్తున్నాడు. చలి బాగా పెరిగింది. కార్తీక్ అన్న పిలుపు విని ఆగాడు. సహస్ర అప్పటిదాకా ఉన్న పట్టులంగా వణి మార్చేసి ఒక సింపుల్ కుర్తా వేసుకొని ఉంది. ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. అయిపోయిందా పెళ్లి సందడంతా అని అడిగాడు కార్తీక్. అయిపోయింది, నిత్యని రూమ్లో డ్రాప్ చేసి వస్తున్నాను. సో మన ప్లాన్ గుర్తుందిగా, రేపు ఉదయం 10 గంటలకల్లా నేను రెడీగా ఉంటాను. మీరు కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కిందకొచ్చేయండి అంది చిన్న ఆవలింతని ఆపుకుంటూ. ఓకే డన్, గుడ్ నైట్ సహస్ర అన్నాడు. గుడ్ నైట్ కార్తీక్ అంటూ తన రూమ్ వైపు నడిచింది సహస్ర. మరుసటి రోజు ఉదయం 10 గంటలు. నిన్నంతా హడావుడిగా ఉన్న ఆ రిసార్ట్ ఇప్పుడు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా మారిపోయింది. పెళ్లి కూతురు నిత్య వరుణ్లతో పాటు బంధువులంతా 2 బస్సుల్లో తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి తన లగేజ్తో పాటు రిసార్ట్ పోర్టికోలో నిలబడి ఉంది సహస్ర. అప్పటిదాకా ఉన్న కోలాహలం ఒక్కసారిగా మాయమవ్వడంతో ఆమెకు లోపల ఏదో చిన్న వెలితిగా అనిపిస్తోంది. అంతలో కార్తీక్ తన బ్యాక్ ప్యాక్ వేసుకొని చేతిలో ఒక చిన్న ట్రాలీ పట్టుకొని నడుచుకుంటూ వచ్చాడు. సారీ సహస్ర, కొంచెం లేట్ అయింది. మీ హోమ్ స్టే ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది అని అడిగాడు కార్తీక్. ఇక్కడి నుంచి ఒక 40 నిమిషాల ప్రయాణం. అది వాయనాడ్లోని తిరునెల్లి అనే ఊరి దగ్గర ఉంది. అక్కడ చుట్టూ దట్టమైన అడవి, పాతకాలపు ఇళ్ళు ఉంటాయట. నా ఆర్కిటెక్చర్ స్టడీకి పర్ఫెక్ట్ ప్లేస్ అంది సహస్ర ఉత్సాహంగా. కొద్దిసేపటికి రిసార్ట్ వాళ్ళ ద్వారా బుక్ చేసుకున్న లోకల్ క్యాబ్ వచ్చింది. ఇద్దరూ తమ లగేజ్ వెనక పెట్టి జీప్ ఎక్కారు. కార్తీక్ క్యాబ్ విండోలోంచి బయట ప్రకృతిని చూస్తున్నాడు. ఒక అరగంట తర్వాత జీప్ మెయిన్ రోడ్ని వదిలి ఒక సన్నటి మట్టి దారిలోకి మలుపు తిరిగింది. ఇరువైపులా భారీ వృక్షాలు, వాటి కొమ్మల నుంచి కిందకు వేలాడుతున్న తీగలు. ఆ దారిలో వెళ్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్న ఫీలింగ్. చివరికి ఆ జీప్ ఒక పాతకాలపు పెద్ద ఇంటి ముందు ఆగింది. వచ్చేసాం మేడం, ఇదే మీ హోమ్ స్టే అన్నాడు డ్రైవర్. జీప్ దిగిన సహస్ర ఆ ఇంటిని చూడగానే ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయింది. అది 100 ఏళ్ల క్రితం కట్టిన పక్కా కేరళ సాంప్రదాయ ఇల్లు. దీన్నే వాళ్ళ భాషలో తరవాడు అంటారు. ఇంటి పైకప్పంతా ఎర్రటి మట్టి పెంకులతో కప్పబడి ఉంది. ముందు పెద్ద వరండా, దానికి సపోర్టుగా లావైన టేకు చెక్క స్తంభాలు, చుట్టూ పచ్చటి చెట్లు. కార్తీక్ లగేజ్ కిందకు దించుతూ సహస్ర వైపు చూశాడు. ఆ ఇంటిని చూస్తున్న ఆమె ముఖంలో విపరీతమైన ఆనందం కనిపిస్తోంది. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా కార్తీక్. ఇది అసలు హోమ్ స్టేలా లేదు, 100 ఏళ్ల నాటి పాత ఇల్లులాగా ఉంది అంటూ ఆ ఇంటి చెక్క తలుపులను, ఆ డిజైన్లను తన చేతులతో తాకుతూ మురిసిపోతోంది సహస్ర. ఆ హోమ్ స్టే నడిపే ఒక పెద్ద ఆయన నవ్వుతూ వచ్చి వాళ్ళని లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి అడుగు పెట్టగానే ఇంటి మధ్యలో ఆకాశం కనిపించేలా ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఉంది. దాన్ని మలయాళంలో నడుముత్తం అంటారు. అక్కడ పడుతున్న ఎండ వెలుతురు ఆ చెక్క గోడల మీద పడి ఇల్లంతా ఒక అద్భుతమైన రంగుతో మెరిసిపోతోంది. ఇక్కడ 2 రూమ్స్ ఖాళీగా ఉన్నాయి, మీరు ఎవరి గది వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి ఆ పెద్దాయన వాళ్ళిద్దరికీ చెరో గది ఇచ్చాడు. గదిలోకి వెళ్ళిన కార్తీక్కి కూడా ఆ వాతావరణం చాలా నచ్చింది. సిటీలో ఉండే ఆ కాంక్రీట్ గోడలకి అలవాటు పడిపోయిన అతనికి ఆ వాతావరణం హాయిగా అనిపించింది. ఫ్రెష్ అయ్యి ఒక వదులైన షర్ట్ వేసుకొని బయట వరండాలోకి వచ్చాడు కార్తీక్. సహస్ర అప్పటికే ఒక చిన్న స్కెచ్ బుక్, పెన్సిల్ పట్టుకొని వరండా మెట్ల మీద కూర్చొని ఆ ఇంటి చెక్క స్తంభాల డిజైన్ని గీస్తోంది. కార్తీక్ ఏ చప్పుడు చేయకుండా నెమ్మదిగా వెళ్ళి ఆమెకి కొద్దిగా దూరంగా ఆ మెట్ల మీదే కూర్చున్నాడు. ఆమె ఏకాగ్రతను డిస్టర్బ్ చేయకూడదని సైలెంట్గా ఆమె గీస్తున్న బొమ్మనే చూస్తున్నాడు. 10 నిమిషాల తర్వాత స్కెచ్ పూర్తి చేసిన సహస్ర తల పైకెత్తి కార్తీక్ని గమనించింది.
ఎప్పుడొచ్చారు కార్తీక్? నేను గమనించలేదు అంది బొమ్మ గీసిన స్కెచ్ బుక్ని మూస్తూ. ఒక 10 నిమిషాలైంది. మీకు డిస్టర్బెన్స్ ఎందుకని సైలెంట్గా కూర్చున్నాను. మీకు నిజంగానే మీ వర్క్ అంటే చాలా ఇష్టం అన్నమాట అన్నాడు కార్తీక్ నవ్వుతూ. సహస్ర స్కెచ్ బుక్ పక్కన పెట్టి చేతులు వెనక్కి ఆనించుకొని, ఇష్టం కన్నా ఇదొక సాటిస్ఫాక్షన్ కార్తీక్. ఖాళీగా ఉన్న ఒక ప్లేస్ని అందంగా మార్చడం భలే మజా వస్తుంది. ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకున్న లక్కీ ఫెలోస్లో నేను కూడా ఒకదాన్ని అని నవ్వింది. కార్తీక్ ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమెలో కేవలం అల్లరి మాత్రమే కాదు, తను చేసే పని మీద చాలా క్లారిటీ ఉందని అతనికి అర్థమైంది. మరి మీరు ఈ సాఫ్ట్వేర్ మేనేజర్ అవ్వడమే మీ డ్రీమా అని అడిగింది సహస్ర. కార్తీక్ చిన్నగా నవ్వి, డ్రీమ్స్ గురించి ఆలోచించేంత టైం ఎక్కడుంది సహస్ర? మన మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళకి త్వరగా ఫ్యామిలీని సెటిల్ చేయడమే పెద్ద డ్రీమ్. దానికి ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఒక బెస్ట్ ఆప్షన్ అంతే. అయినా నా ఈ రోబోటిక్ లైఫ్ స్టోరీ అంతా నిన్న క్యాబ్లోనే చెప్పేశాను కదా అన్నాడు సరదాగా. సహస్ర కూడా నవ్వి, అవును కదా, సరేలేండి, ఇక ఆఫీస్ కబుర్లు బాధ్యతలన్నీ కాసేపు పక్కన పెట్టేయండి అంటూ తన స్కెచ్ బుక్ తీసుకొని లోపల గదిలో పెట్టి బయటకొచ్చింది. పదండి కార్తీక్, వాతావరణం చాలా బాగుంది. ఇలా ఇక్కడే కూర్చుంటే బోర్ కొడుతుంది. ఊర్లోకి వెళ్ళి అలా ఓ రౌండ్ వేసొద్దాం. ఇక్కడి ఇళ్ళు మనుషులు ఎలా ఉంటారో చూస్తే నా ప్రాజెక్ట్కి కూడా ఏమైనా ఐడియాస్ రావచ్చు అంది కాలికి చెప్పులు వేసుకుంటూ. కార్తీక్ ష్యూర్ పదండి అంటూ లేచి నిలబడ్డాడు. హోమ్స్టే గేటు దాటి బయటకొచ్చారు ఇద్దరు. ఆ పల్లెటూరు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎత్తైన చెట్లు, వాటి మధ్య నుంచి వెళుతున్న సన్నటి మట్టి దారి, అడవిలో నుంచి వస్తున్న పక్షుల అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. కొంత దూరం నడిచాక ఇక్కడెంత ప్రశాంతంగా ఉందో కదా అంటూ గట్టిగా హాయిగా ఊపిరి పీల్చుకుంది సహస్ర. ఆమెనే చూస్తూ ఉండిపోయిన కార్తీక్ కూడా ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, అవును, ఎంత స్వచ్ఛంగా ఉందో ఈ గాలి. సిటీలో అయితే రోజు ఒకటే ఉరుకులు పరుగులు, జీవితం అంతా పరుగు పందేలాగా అయిపోయింది. కనీసం ఇలా గాలి పీల్చుకుంటున్నామన్న స్పృహ కూడా ఉండదు అన్నాడు కొద్దిగా బరువుగా. సహస్ర నడుస్తూనే దారి పక్కన ఉన్న ఒక చిన్న కాఫీ ఆకును సున్నితంగా తాకి, మనం చేసే పెద్ద తప్పు అదే కార్తీక్. బతకడం కోసం పరిగెడుతూ ఆ పరుగులో పడి బతకడమే మర్చిపోతాం అంది. కార్తీక్ చిన్నగా నవ్వి, తప్పదు కదా సహస్ర, ఫ్యామిలీ బాధ్యతలు ఉన్నప్పుడు భుజాల మీద ఆ బరువు మోయక తప్పదు. ఆ మాటకి సహస్ర అడుగులాపి కార్తీక్ వైపు తిరిగి చాలా ప్రశాంతంగా అంది. బరువులు ఎవరికి లేవు కార్తీక్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బరువు మోస్తున్న వాళ్లే. కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే, ఆ రేపటి బరువుని మోసే కంగారులో ఈరోజు మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సంతోషాలను వదిలేసుకుంటాం. పగలు ఎంత ఎండ కాసినా రాత్రి అయ్యేసరికి ఈ చెట్లు ఆ వేడిని మర్చిపోయి హాయిగా సేద తీరుతాయి. మనం కూడా అంతే. బాధ్యతలు వదిలేయాల్సిన అవసరం లేదు, కానీ వాటిని మోస్తూనే నవ్వడం నేర్చుకోవాలి. లేకపోతే రేపు వయసు అయిపోయాక వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన జీవితంలో కేవలం అలసట మాత్రమే మిగులుతుంది. ఇలాంటి అందమైన జ్ఞాపకాలు కావు. సహస్ర మాటలు వింటున్న కార్తీక్ ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది. నిజమే సహస్ర, నిన్నటి నుండి నిన్ను చూస్తున్నాను కదా, ప్రతి చిన్న విషయంలో కూడా నువ్వు వెతుక్కునే ఆనందం, అసలు నువ్వు లైఫ్ని లీడ్ చేసే విధానం చూశాక నాకు కూడా కొన్ని రోజులైనా నీలా బతకాలనిపిస్తోంది. రేపటి గురించి ఆలోచించకుండా జస్ట్ ఈ మూమెంట్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ బతికితే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తోంది అన్నాడు కార్తీక్ నేరుగా ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆ మాటలకి సహస్ర కళ్ళు పెద్దవి చేసి క్యూట్గా నవ్వి, అమ్మో, నా పిచ్చిగోల చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట, వినడానికి భలే ఉందే అంది సరదాగా. అతను కూడా నవ్వేశాడు. ఈ 5 రోజులు మీరు నా కంట్రోల్లో ఉన్నట్టే. రేపటి నుంచి చూడండి కార్తీక్, ఈ వాయనాడ్ని ఎలా ఎక్స్ప్లోర్ చేద్దామో. ఉదయాన్నే ఓ పెద్ద కొండెక్కేద్దాం, ఆ తర్వాత ఫుల్గా లోకల్ ఫుడ్ లాగించేద్దాం. మీ ఆ రోబోటిక్ ఆఫీస్కి వెళ్ళాక కూడా ఈ ట్రిప్ని అస్సలు మర్చిపోకూడదు. ఏమంటారు అంటూ గలగల తన ప్లాన్స్ అన్నీ ఏకబిగిన చెప్పేస్తోంది. ఆమె అలా ఉత్సాహంగా తన వాగుడు మొదలు పెట్టేసరికి కార్తీక్ జేబులో చేతులు పెట్టుకొని అడుగులు అడుగు వేస్తూ ఆమెనే చూస్తున్నాడు. కార్తీక్ ఏమీ మాట్లాడకపోయేసరికి, ఏంటి కార్తీక్ మళ్ళీ సైలెంట్ అయిపోయారు? నా గోల భరించలేక ఇప్పుడే భయపడిపోతున్నారా ఏంటి అని అడిగింది కొంటెగా. కార్తీక్ ఆమెకు కొద్దిగా దగ్గరగా వచ్చి,
భయపడట్లేదు సహస్ర, ఇష్టపడుతున్నాను అన్నాడు నెమ్మదిగా. సహస్ర కళ్ళు ఒక్క క్షణం ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. నాకెప్పుడూ సైలెంట్గా ఉండడమే అలవాటు, కానీ నువ్వలా గలగలా మాట్లాడుతుంటే వింటూ ఉండాలనిపిస్తోంది అన్నాడు కార్తీక్ ఎక్కడా చూపు తిప్పుకోకుండా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. కార్తీక్ నుంచి మొదటిసారిగా వచ్చిన ఆ ఇండైరెక్ట్ కాంప్లిమెంట్కి సహస్ర ఒక్క క్షణం స్టన్ అయింది. తన వాగుడిని ఎవరైనా భరిస్తారు అనుకుంది, కానీ ఇలా ఆస్వాదిస్తారని ఊహించలేదు. ఆమె బుగ్గలు కొద్దిగా ఎర్రబడ్డాయి. ఆ సిగ్గుని కవర్ చేస్తూ ముఖం మీద పడిన జుట్టును వెనక్కి నెట్టుకొని అతని కళ్ళలోకి సూటిగా చూసింది. కేర్ఫుల్ కార్తీక్, నా వాగుడికి ఒకసారి అలవాటు పడితే మళ్ళీ ఆ సైలెన్స్ని భరించడం చాలా కష్టం. ఒకవేళ అలవాటు పడ్డాక రేపు ట్రిప్ అయిపోయి ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతే ఆ నిశ్శబ్దం మిమ్మల్ని బాగా భయపెడుతుంది. ఆలోచించుకోండి అంది పెదవులపై ఓ క్యూట్ నవ్వుతో. అలవాటు పడ్డాక మళ్ళీ ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళే ఆలోచన నాకు అస్సలు లేదు సహస్ర. అయినా ట్రిప్ అయిపోగానే ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలని రూల్ ఏమైనా ఉందా అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. కార్తీక్ చాలా క్యాజువల్గా అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో సహస్రకు పూర్తిగా అర్థమైపోయింది. అతను జస్ట్ టైంపాస్కి ఈ మాటలు చెప్పట్లేదని, తన మనసులో ఏముందో చాలా క్లారిటీగా ఇండైరెక్ట్గా చెప్పేశాడని. ఈసారి నిజంగానే ఆమె దగ్గర మాటలు లేవు. ఆ మాటల్లోని ఇష్టాన్ని మనసులోనే దాచుకుంటూ సరే సరే పదండి చీకటి పడుతోంది అంటూ చిన్నగా నవ్వుకుంటూ ముందుకు నడవసాగింది. కార్తీక్ కూడా నవ్వుకుంటూ ఆమె వెనకే అడుగులు వేశాడు. చీకటి పడుతుండడంతో ఇద్దరూ హోమ్స్టేకి చేరుకున్నారు. ఆ పాతకాలపు మండువా ఇల్లు రాత్రిపూట పసుపు రంగు బల్బుల వెలుతురులో చాలా ప్రశాంతంగా అందంగా కనిపిస్తోంది. నేను ఫ్రెష్ చేస్తాను కార్తీక్ అని చెప్పి సహస్ర తన గదిలోకి వెళ్ళింది. కార్తీక్ కూడా నవ్వుతూ తల ఊపి తన గది వైపు నడిచాడు. గదిలోకి వెళ్ళిన సహస్ర తలుపు వేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిలబడింది. ముఖం మీద పడిన నీటి తుంపర్లను టవల్తో తుడుచుకుంటూ అద్దంలో తనని తాను చూసుకుంది. ఆమె బుగ్గల్లో అప్పటిదాకా ఉన్న ఆ ఎరుపు ఇంకా తగ్గలేదు. పెదవులపై ఆ చిరునవ్వు అలానే ఉంది. ఏంటే సహా ఇది? కార్తీక్ అలా డైరెక్ట్గా మనసులో మాట చెప్పేసరికి ఏం మాట్లాడకుండా ఎందుకు సైలెంట్ అయిపోయావు? అదే వేరే ఎవడైనా అలా నీ వాగుడిష్టం నువ్విష్టం అని డైలాగులు వేసుంటే ఖచ్చితంగా నా రియాక్షన్ వేరేలా ఉండేది. కానీ కార్తీక్ అన్నప్పుడు కోపం రాలేదు. పైగా లోపల ఏదో తెలియని సంతోషం. కొంపతీసి నాకు కార్తీక్ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయా? హలో మేడం, కొంచెం ఆగు. అప్పుడే కన్క్లూషన్కి రాకూడదు. ఒక డీసెంట్ అబ్బాయి, మనల్ని గౌరవించే మంచివాడు ఎవరికైనా నచ్చుతాడు. దానికి తోడు ఈ చల్లటి వాయనాడ్ వాతావరణం, వెకేషన్ మూడ్, ఇలాంటప్పుడు ఇవన్నీ చాలా మ్యాజికల్గానే అనిపిస్తాయి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అస్సలు గ్యాప్ లేకుండా మాట్లాడే నా క్యారెక్టర్కి అంత ప్రశాంతంగా ఉండే తన క్యారెక్టర్ నిజంగా సింక్ అవుతుందా? నా వాగుడు ఈ ట్రిప్లో సరదాగా అనిపించవచ్చు, కానీ రేపు రియల్ లైఫ్లో భరించడానికి ఇంకెంతో ఓపిక కావాలి. ఇంకా 4 రోజులు టైం ఉందిగా. ఈ సైలెంట్ ఫెలోకి నా నాన్ స్టాప్ వర్షన్ ఏంటో చూపించాలి. నా క్యారెక్టర్ని తను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తాడో లేదో చూశాకే ముందడుగు వేయాలి అనుకుంటూ తనకు తానే అద్దంలో చూసుకొని ఓ క్యూట్ నవ్వు నవ్వింది. కార్తీక్ మీద తనకు కలుగుతున్న ఇష్టాన్ని యాక్సెప్ట్ చేస్తూనే అతని ఓపికని మరింత దగ్గరగా గమనించాలని డిసైడ్ అయింది సహస్ర. మరుసటి రోజు ఉదయం 7 గంటలు. వాయనాడ్లో మంచు ఇంకా పూర్తిగా విడిపోలేదు. కార్తీక్కి మెలకు వచ్చింది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి వరండాలో సహస్ర అప్పటికి రెడీ అయిపోయింది. జీన్స్, దాని మీద ఒక షార్ట్ కుర్తా, మెడలో ఒక చిన్న స్కార్ఫ్తో చాలా క్యూట్గా ఉంది. గుడ్ మార్నింగ్ కార్తీక్, లేటుగా నిద్ర లేచే అలవాటు ఉందా ఏంటి అని సరదాగా ఆట పట్టించింది. గుడ్ మార్నింగ్ లేదే, మామూలుగా అయితే ఈ పాటికి నా ల్యాప్టాప్ ఆన్ అయిపోయి ఉండేది. ఈ వెకేషన్ వల్లే కొంచెం బద్ధకం వచ్చింది. ఇంతకీ ఈరోజు మన ప్లాన్ ఏంటి అని అడిగాడు కార్తీక్. సహస్ర వెంటనే వెనక్కి తిరిగి వరండా కింద పార్క్ చేసి ఉన్న ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వైపు చూపించింది. ఇదిగో మన ప్రయాణం దీని మీదే. ఈ హోమ్ స్టే ఓనర్ వాళ్ళ అబ్బాయిది ఈ బైక్. మనం వాయనాడ్ తిరగడానికి అడిగితే ఇచ్చాడు అంది. కార్తీక్ ఆ బైక్ని చూసి ఆశ్చర్యపోయి, రాయల్ ఎన్ఫీల్డా? వెరీ గుడ్, అంటే ఈరోజు నాకు డ్రైవింగ్ డ్యూటీ కూడా వేసావన్నమాట అన్నాడు నవ్వుతూ. కార్తీక్, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో కార్లు వేసుకొని తిరిగితే ఆ ఫీల్ రాదు.
ఇలా ఓపెన్గా బైక్ మీద వెళ్తుంటేనే ఆ గాలిని, ఈ నేచర్ని ఎంజాయ్ చేయగలం. కీస్ తీసుకోండి అంటూ బైక్ తాళాలు అతని చేతిలో పెట్టింది. కార్తీక్ కీస్ తీసుకొని నెమ్మదిగా బైక్ స్టార్ట్ చేశాడు. ఆ ఎన్ఫీల్డ్ డబ్ డబ్ సౌండ్ ఆ ప్రశాంతమైన వాతావరణంలో భలే వినసొంపుగా ఉంది. సహస్ర నెమ్మదిగా బైక్ ఎక్కి కార్తీక్ వెనక కూర్చుంది. ఫస్ట్ ఎక్కడికి అని అడిగాడు కార్తీక్ అద్దంలోంచి ఆమె వైపు చూస్తూ. ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి 1 గంట జర్నీ, ముందటు పోనివ్వండి అంది సహస్ర నవ్వుతూ. బైక్ నెమ్మదిగా ఆ హోమ్ స్టే గేట్ దాటి అడవి దారిలోకి ఎంటర్ అయింది. వాతావరణం అద్భుతంగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా పొగమంచు ఆవరించి ఉన్న భారీ చెట్లు. ఎదురుగా వచ్చే గాలి చాలా చల్లగా తగులుతోంది. బైక్ స్పీడ్, ఇంజిన్ సౌండ్ గట్టిగా ఉన్నా కూడా సహస్ర మాత్రం తన వాగుడాపలేదు. కార్తీక్, ఈ సౌండ్లో నేను చెప్పేది వినిపిస్తోందా? గట్టిగా అరవాలేమో. చూడు, ఆ పక్కన తోటలో మనుషులు అప్పుడే పనులు మొదలు పెట్టేశారు. కార్తీక్, సడన్ బ్రేక్స్ వేయకండి, నేనొచ్చి మీ మీద పడిపోతాను. అయినా మీరు డ్రైవింగ్ చాలా డీసెంట్గా చేస్తున్నారబ్బా. నా ఫ్రెండ్స్ అయితే అస్సలు సరిగ్గా తోలరు అంటూ వెనక కూర్చొని నాన్ స్టాప్గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. కార్తీక్ షర్ట్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని మరో చేత్తో చుట్టూ ఉన్న లొకేషన్స్ని చూపిస్తూ గట్టిగా అరుస్తూ కబుర్లు చెబుతోంది. కార్తీక్ అప్పుడప్పుడు అద్దంలోంచి ఆమె వంక చూస్తూ చిన్నగా నవ్వుకుంటున్నాడు. తన వాగుడుతో ఓపిక పరీక్షిస్తా అన్న సహస్ర తన మాటలతో అతని ప్రయాణాన్ని ఇంకా బ్యూటిఫుల్గా మార్చేసింది. దాదాపు గంట ప్రయాణం తర్వాత ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ఎత్తైన కొండ అంచున ఆగింది. సహస్ర బైక్ దిగి ఎదురుగా ఉన్న వ్యూ పాయింట్ వైపు చూసి ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయింది. కింద ఎటు చూసినా పచ్చటి తేయాకు తోటలు, వాటిని కప్పుతూ వెళ్తున్న తెల్లటి మేఘాలు. ఆ మేఘాలు చేతికి అందుతాయేమో అన్నంత దగ్గరగా ఉన్నాయి. ఆ ప్రకృతిని చూస్తూ ఆమె ముఖంలో చెప్పలేనంత ఆనందం. వావ్ కార్తీక్, ఇట్స్ బ్యూటిఫుల్. అసలు మనం మేఘాలపైన ఉన్నామా, భూమి మీద ఉన్నామా అన్నట్టుంది కదా అంటూ చిన్నపిల్లలా ఎగ్జైట్ అవుతూ 2 చేతులు గాల్లోకి చాచి ఆ వెదర్ని ఆస్వాదిస్తోంది సహస్ర. కార్తీక్ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ పక్కన పెట్టి ఆమె వైపే చూస్తున్నాడు. ఆ పచ్చటి ప్రకృతి మధ్య నవ్వుతున్న సహస్రాన్ని చూస్తుంటే అతనికి ఇంకేమీ గుర్తు రావడం లేదు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆమెకు కొద్దిగా దగ్గరగా నిలబడి, ఈ కొండలు ఎంత అందంగా ఉన్నాయో నీ నవ్వు కూడా అంతే అందంగా ఉంది అన్నాడు. ఆ మాటకి షాక్ అయి అతని వైపు చూసింది సహస్ర. కార్తీక్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, సహస్ర, ఇన్నాళ్ళ నా సైలెంట్ లైఫ్కి నీ అల్లరి బాగా అలవాటైపోయింది. నిజం చెప్పాలంటే ఇక నీ మాటలు వినకుండా, నిన్ను చూడకుండా నా లైఫ్ని నేను ఊహించుకోలేను. ఐ లవ్ యూ సహస్ర. లైఫ్ లాంగ్ నాతో పాటు నా తోడుగా ఉంటావా? నా ఈ జీవితాంతం నీ అల్లరిని, నీ నవ్వుని ఇలాగే చూస్తూ బతికేయాలనుంది అన్నాడు తన మనసులోని మాటను చెప్పేస్తూ. ఊహించని ఆ ప్రపోజల్కి సహస్ర ఒక్కసారిగా స్థాణువైపోయింది. కార్తీక్ మాటలకి సహస్ర కళ్ళలో నీళ్లు తిరిగాయి. లోపల సంతోషంగా ఉన్నా అది బయటకు కనబడివ్వకుండా, కార్తీక్, ఇంత రెస్పాన్సిబుల్గా, కేరింగ్గా ఉండే నీలాంటి అబ్బాయి ఎవరికైనా నచ్చుతాడు. కానీ మనం నిజంగా సెట్ అవుతామా? నువ్వేమో చాలా కామ్ పర్సన్, నేనేమో నిమిషం కూడా సైలెంట్గా ఉండలేను. ఈ ట్రిప్లో కాబట్టి నా వాగుడు సరదాగా అనిపించవచ్చు, కానీ రియల్ లైఫ్లో లైఫ్ లాంగ్ ఒకే ఇంట్లో నా గోల వినాలంటే నీకు ఇరిటేషన్ వస్తుందేమో. మన క్యారెక్టర్స్ పూర్తిగా ఆపోజిట్ కదా, అందుకే నాకు కొంచెం భయంగా ఉంది కార్తీక్ అని తనలో ఉన్న భయాన్ని బయటపెట్టింది. ఆ మాట వినగానే కార్తీక్ పెదవులపై చిన్న నవ్వు వచ్చింది. ఆమె భయపడుతున్న విధానం చూస్తే ఆమెకి తనంటే ఇష్టమే అని అర్థమైపోయింది. ఒక అడుగు ముందుకు వేసి సహస్ర 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని, సహస్ర, నేను బేసిక్గానే చాలా కామ్గా ఉంటాను. రేపు నా పక్కన ఉండే మనిషి కూడా నాలానే సైలెంట్గా ఉంటే లైఫ్ చాలా బోరింగ్గా అయిపోతుంది. నా ఈ సైలెంట్ ప్రపంచంలోకి కొంచెం సందడి తీసుకొచ్చే నీలాంటి అమ్మాయే నాకు కావాలి. నీ వాగుడు నాకు ఎప్పుడూ ఇరిటేషన్ కాదు సహస్ర, అదొక మంచి రిలీఫ్. నాకైతే ఎలాంటి భయమూ లేదు. మరి ఇప్పటికీ నాతో లైఫ్ స్టార్ట్ చేయడానికి నీకు భయంగా ఉందా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. కార్తీక్ చెప్పిన ఆ మాటలతో సహస్ర మనసులో ఉన్న కన్ఫ్యూషన్ మొత్తం క్లియర్ అయిపోయింది. తన అల్లరి అతనికి ఎంత ఇష్టమో తెలిసాక ఆమె భయాలన్నీ మాయమయ్యాయి. కళ్ళలో తిరిగిన నీళ్లను తుడుచుకొని చిన్నగా నవ్వుతూ,
అయితే ఇక లైఫ్ లాంగ్ నా గోల భరించడానికి ఫిక్స్ అయిపోయింది కార్తీక్. ఐ లవ్ యూ టూ అంది మనస్ఫూర్తిగా. ఆ మంచు కొండల మధ్య వాళ్ళిద్దరి మనసులు పూర్తిగా ఒకటయ్యాయి. ఆ తర్వాత వాళ్ళ వాయనాడ్ ట్రిప్లో మిగిలిన ఆ 4 రోజులు ఇద్దరికి ఒక అందమైన కలలా గడిచిపోయాయి. ఆ మంచు దారుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ మీద కలిసి తిరుగుతూ కొత్త ప్రదేశాలు చూస్తూ ఒకరి మనసుకి మరొకరు మరింత దగ్గరయ్యారు. కార్తీక్ ప్రశాంతతకి సహస్ర అల్లరి తోడై ఆ ట్రిప్లో కొత్త రంగులు నింపింది. ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య ఉన్న చిన్న గ్యాప్ కాస్త పూర్తిగా చెరిగిపోయింది. అలా ఆనందంగా గడిచిపోయిన ఆ ప్రయాణంలో చివరి రోజు రానే వచ్చింది. సాయంత్రం హోమ్ స్టేకి తిరిగి వచ్చి రేపటి ప్రయాణానికి ప్యాకింగ్ అంతా పూర్తి చేసుకున్నారు. రాత్రి భోజనాలయ్యాక ఆరు బయట ఉన్న చెక్క బల్ల మీద ప్రశాంతంగా కూర్చున్నాడు కార్తీక్. అతనికి ఆనుకొని పక్కనే కూర్చున్న సహస్ర కార్తీక్ భుజం మీద తలవాల్చింది. కార్తీక్ చాలా ప్రేమగా ఆమె భుజాన్ని చుట్టుకొని తనకి మరింత దగ్గరగా లాక్కున్నాడు. రేపటితో ఈ బ్యూటిఫుల్ ట్రిప్ అయిపోతుంది కదా కార్తీక్. ఈ 4 రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళగానే ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ అయిపోతాం. నిన్ను బాగా మిస్ అవుతానేమో అనిపిస్తోంది అంది సహస్ర ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ అతని భుజం మీద నుంచే. కార్తీక్ చిన్నగా నవ్వి, అయిపోతుంది ట్రిప్ మాత్రమే సహస్ర, మన జర్నీ కాదు. హైదరాబాద్ వెళ్ళాక ఎవరి రొటీన్లో వాళ్ళమున్నా నా డే స్టార్ట్ అయ్యేది ఎండ్ అయ్యేది నీ మాటలతోనే. పనిలో ఎంత బిజీగా ఉన్నా రోజు చివర్లో నా మనసు చేరుకునేది నీ దగ్గరకే కదా. మిస్ అయ్యే ఛాన్స్ నేను ఇవ్వనులే అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఎంతో భరోసాగా. అయితే ఓకే, నువ్వు ఆఫీస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా మధ్య మధ్యలో నా మాటలతో నిన్ను డిస్టర్బ్ చేసే డ్యూటీ నేను తీసుకుంటానులే అంటూ చిన్నగా నవ్వి అతని భుజం మీద ఇంకాస్త ఒదిగిపోయింది. ఆ క్షణం వాళ్ళిద్దరికీ ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం పచ్చటి వాయనాడికి వాళ్ళని కలిపిన ఆ మంచుదారులకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇద్దరు హైదరాబాద్కి తిరుగు ప్రయాణమయ్యారు. వాయనాడ్ ట్రిప్ ముగిసి 6 నెలలు గడిచిపోయాయి. కార్తీక్ సహస్రల ప్రేమ మరింత బలంగా మారింది. రోజులో కనీసం ఒక్కసారైనా మాట్లాడుకోకుండా ఉండలేనంతగా ఒకరి జీవితంలోకి మరొకరు అల్లుకుపోయారు. ఇక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉదయం కార్తీక్ ఇల్లు ఎప్పట్లాగే ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కార్తీక్ వాళ్ళ అమ్మ కిచెన్లో వంట చేస్తోంది. తమ్ముడు హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. కార్తీక్ నెమ్మదిగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, అమ్మా కొంచెం ఇలా వస్తావా, ఓ మాట చెప్పాలి అన్నాడు. ఆమె చేతులు తుడుచుకుంటూ వచ్చి ఎదురుగా కూర్చుంది. కార్తీక్ ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా చాలా డైరెక్ట్గా, అమ్మా నేనొక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, తన పేరు సహస్ర, తననే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. ఆ మాట వినగానే వాళ్ళమ్మ ముఖంలో ఆశ్చర్యం. అదేంట్రా అంత సడన్గా చెప్పేశావు, అమ్మాయి ఎవరు, ఏం చేస్తుంటుంది అని అడిగింది కొద్దిగా కంగారుగా. కార్తీక్ చిన్నగా నవ్వి, తనది రాజమండ్రమ్మ, వాళ్ళది పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఇంటీరియర్ డిజైనర్గా చేస్తోంది అన్నాడు. వెంటనే వాళ్ళమ్మ ముఖంలో ఒక చిన్న భయం కనిపించింది. జాయింట్ ఫ్యామిలీనా అంటే వాళ్ళది పెద్ద కుటుంబం అయ్యుంటుంది కదరా. ఇంట్లో ఎప్పుడూ జనంతో సందడిగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్ల రేపు ఈ చిన్న ఇంట్లో మన ముగ్గురి మధ్య అడ్జస్ట్ అవ్వగలదా? పైగా మనం ప్రతిదీ లెక్క చూసుకొని బతికేవాళ్ళం. వాళ్ళ స్టేటస్ ఏంటో, రేపు ఆ అమ్మాయి ఇక్కడ అడ్జస్ట్ కాలేక ఇబ్బంది పడితే చూడలేం కదరా అంది వాళ్ళ అమ్మ కొంచెం కంగారుగా. కార్తీక్ వాళ్ళ అమ్మ చేతులు పట్టుకొని, భయపడకమ్మా, తను డబ్బు స్టేటస్ చూసుకునే రకం కాదు, అందరితో కలివిడిగా ఉండే అమ్మాయి. మన ఇల్లు ఎప్పుడూ కొంచెం మోగపోయినట్లు ఉంటుంది కదా, తను వస్తే ఇల్లు కళకళలాడుతుంది. నీకొక మంచి కూతుర్ని తీసుకొస్తున్నానని ఫిక్స్ అవ్వు అన్నాడు భరోసాగా. అంత నమ్మకంగా చెప్తున్న కొడుకు మాటలకి వాళ్ళమ్మ మనసు కరిగిపోయింది. ఎప్పుడూ ఫ్యామిలీ గురించి ఆలోచించే కొడుకు మొదటిసారి నోరు తెరిచి అడిగిన కోరికను కాదనలేక నవ్వుతూ తలూపింది. ఇక అసలు కథ రాజమండ్రికి మారింది. సహస్ర వాళ్ళ నాన్నతో మాట్లాడమే ఫైనల్ స్టెప్. అయితే సడన్గా కార్తీక్ వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కంగారు పడతారని ముందు ఇంట్లో వాళ్ళకి కొంచెం హింట్ ఇచ్చి వాతావరణం సెట్ చేయడానికి సహస్ర ఆఫీస్కి లీవ్ పెట్టి 4 రోజుల ముందే రాజమండ్రి వెళ్ళిపోయింది. ఆమె చెప్పినట్లే ఆదివారం ఉదయం సహస్ర వాళ్ళ నాన్నను కలవడానికి కార్తీక్ రాజమండ్రి వెళ్ళాడు.
అది ఒక పెద్ద పాతకాలపు ఇల్లు. కార్తీక్ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టగానే ఒక పక్క పిల్లల గోల, ఇంకో పక్క వాళ్ళ బాబాయ్ పిన్నుల మాటలు, కిచెన్లోంచి వస్తున్న వంటల సువాసనలు. ఆ ఇంట్లో ఉన్న సందడి చూసి కార్తీక్కి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. కార్తీక్ కోసం ఎప్పటినుంచో గుమ్మం దగ్గరే కంగారుగా ఎదురు చూస్తున్న సహస్ర అతన్ని చూడగానే లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నకి పరిచయం చేసింది. ఆయన పేరు విశ్వనాథం. చూడ్డానికి చాలా గంభీరంగా, అంత పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని నడిపిస్తున్న పెద్దరికం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కార్తీక్ని ఇంట్లో ఉన్న ఆ సందడి నుంచి దూరంగా పెరటి వైపు ఉన్న ప్రశాంతమైన వసారాలోకి తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్ళగానే ఇంట్లో ఉన్న సహస్ర పిన్నులంతా ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. అబ్బాయి భలే ఉన్నాడే, చూడ్డానికి చాలా డీసెంట్గా ఉన్నాడు. మరి నిమిషం కూడా గ్యాప్ ఇవ్వని నీ వాగుడు, నీ అల్లరి పాపం ఆ కుర్రాడు ఎలా భరిస్తాడో ఏమో అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. అప్పటిదాకా కొంచెం కంగారు పడిన సహస్ర ముఖంలో ఆ మాటలకు ఒక అందమైన సిగ్గొచ్చి చేరింది. ఇంతలో వాళ్ళ అమ్మ వంటగదిలోంచి 2 కాఫీ కప్పులున్న ట్రే పట్టుకొని బయటకొచ్చింది. మీ గోల కాసేపు ఆపండి. సహా, ఈ కాఫీ పట్టుకెళ్ళి మీ నాన్నకి ఆ అబ్బాయికి ఇవ్వు, వెళ్ళు అంటూ ఆ ట్రేని సహస్ర చేతికి ఇచ్చింది. సహస్ర నెమ్మదిగా ఆ ట్రే తీసుకొని వసారాలోకి వెళ్ళి ఇద్దరికీ కాఫీ ఇచ్చి మళ్ళీ సైలెంట్గా లోపలికొచ్చేసింది. వసారాలో ఇద్దరి మధ్య కాసేపు సైలెన్స్. ఆయన కాఫీ సిప్ చేస్తూ, సహస్ర నీ గురించి అన్నీ చెప్పింది కార్తీక్. చిన్న వయసులోనే ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నావు, తమ్ముడిని చదివిస్తున్నావు. అక్కడే అర్థమవుతోంది నువ్వెంత బాధ్యత గల మనిషివో అన్నాడు. థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు కార్తీక్. ఆయన కాఫీ కప్పు పక్కన పెట్టి కార్తీక్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, చూడు కార్తీక్, నువ్వు మంచి కొడుకువి, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఒక తండ్రిగా నా భయం నాది బాబు. సహస్రం మా ఇంట్లో అందరికీ గారాల పట్టి, నువ్వేమో ఎప్పుడూ ఫ్యామిలీ బాధ్యతలు అంటూ ఉరుకులు పరుగులు పెడుతుంటావు. రేపు పెళ్ళయ్యాక నీ పనుల్లో పడి మా అమ్మాయికి సరిగ్గా టైం ఇవ్వలేవేమో అని నా కంగారు. బాధ్యత తెలిసిన కొడుకు అయినంత మాత్రాన మంచి భర్త అవుతాడన్న గ్యారంటీ లేదు కదా బాబు అన్నాడు ఆయన చాలా ప్రాక్టికల్గా. ఆయన అడిగిన ప్రశ్నకు కార్తీక్కి కోపం రాలేదు. ఒక తండ్రిగా ఆయన కంగారు అతనికి అర్థమైంది. చిన్నగా నవ్వి, మీ భయం కరెక్టే అంకుల్. ఇప్పటిదాకా నా ఫోకస్ అంతా నా ఫ్యామిలీని సెటిల్ చేయడం మీదే ఉందన్నమాట వాస్తవమే. కానీ నాకంటూ నా మనసుకు నచ్చి నా సంతోషం కోసం నేను తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం సహస్ర. తన్ని నా లైఫ్లోకి తెచ్చుకుంటుంది నా బాధ్యతలు పంచుకోవడానికి కాదంకుల్, నా జీవితాన్ని పంచుకోవడానికి. నా తమ్ముడు సెటిల్ అయ్యే స్టేజ్కి వచ్చాడు. అమ్మకు అన్నీ నేను అమ్మొచ్చాను. ఇక నాకంటూ ఒక లైఫ్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఆ లైఫ్కి సహస్ర మాత్రమే కరెక్ట్ అనిపించింది. నా పనులు, నా బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి. కానీ వాటి వల్ల తనకి ఇవ్వాల్సిన టైంకి, తన మీద చూపించే ప్రేమకి నేను ఏ లోటు రానివ్వను. మీ ఇంటి మహాలక్ష్మిని నేను కంటతడి పెట్టకుండా చూసుకుంటాను అన్నాడు కార్తీక్, కళ్ళలో ఏమాత్రం బెదురు లేకుండా. కార్తీక్ మాటలు విన్నాక ఆయన మనసులో ఉన్న భయం పూర్తిగా పోయింది. అతని ఆలోచన విధానం ఆయనకు బాగా నచ్చింది. చిన్నగా నవ్వి, నా కూతురు సరైన వ్యక్తినే ఎంచుకుంది బాబు అంటూ ఆప్యాయంగా కార్తీక్ భుజం తట్టాడు. ఆ మాటలతో కార్తీక్ మనసు తేలికపడింది. పద బాబు, లోపలికి వెళ్దాం అంటూ ఆయన ముందు నడిచాడు. కార్తీక్ ఆయన వెనకే ఇంట్లోకి వచ్చాడు. హాల్లో అప్పటికే సహస్ర కంగారుగా అటు ఇటు పచార్లు చేస్తోంది. విశ్వనాథం గారు లోపలికి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ హాల్లోకి పిలిచి కంగారుగా చూస్తున్న సహస్ర వైపు చూసి చిన్నగా నవ్వాడు. సహస్ర, నీ సెలక్షన్ బాగుందమ్మా. ఈ అబ్బాయి నిన్ను చాలా బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు కుదిరింది. నిన్ను ఇతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు సంతోషంగా. ఆ మాట వినగానే సహస్ర ముఖంలో అప్పటిదాకా ఉన్న టెన్షన్ అంతా మాయమైపోయి ఆనందంతో వెలిగిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా ఒకరి ముఖాలొకరు చూసుకొని సంతోషంగా నవ్వుకున్నారు. తనకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ లేని కార్తీక్కి ఆ ఇంట్లో ఉన్న సందడి, వాళ్ళందరి ఆప్యాయత చూస్తుంటే మనసుకు చాలా హాయిగా అనిపించింది. విశ్వనాథం గారు కార్తీక్ వైపు చూసి, కార్తీక్, ఇక మంచి రోజు చూసుకొని మీ అమ్మగారిని తమ్ముడిని తీసుకొని రా బాబు, అందరం కూర్చొని పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అన్నాడు. కార్తీక్ సంతోషంగా సరే అన్నాడు. ఎదురుగా నిలబడ్డ సహస్ర ఒక పక్క ఆనందంతో,
మరో పక్క చిన్న సిగ్గుతో కార్తీక్ వైపే చూస్తూ ఉండిపోయింది. కట్ చేస్తే సరిగ్గా 2 నెలల తర్వాత రాజమండ్రిలో పెద్ద కళ్యాణ మండపం, బంధువుల హడావిడితో, సన్నాయి మేళంతో సందడిగా ఉంది. సహస్ర వాళ్ళ ఉమ్మడి కుటుంబం చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ, తమ్ముడు కూడా ఆ ఫ్యామిలీ ప్రేమలో ఇట్టే కలిసిపోయారు. వాళ్ళిద్దరి ముఖాల్లో ఆ సంతోషం చూసి కార్తీక్కి మనసు నిండిపోయింది. ఇక పెళ్లిపీటల మీద కూడా సహస్ర అల్లరి అస్సలు తగ్గలేదు. జీలకర్ర బెల్లం పెట్టడానికి మధ్యలో ఉన్న తెర తీయగానే కార్తీక్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఏంటి కార్తీక్, టెన్షన్ పడుతున్నావా? చేతులు వణుకుతున్నాయి. భయపడకు, నేనున్నానుగా అంటూ గుసగుసగా ఆట పట్టించింది. ఆ మాటకి కార్తీక్కి కూడా నవ్వొచ్చేసింది. ఇక తలంబ్రాల దగ్గరైతే కార్తీక్ చాలా డీసెంట్గా కొద్దిగా బియ్యం తీసి సహస్ర తల మీద పోశాడు. కానీ సహస్ర మాత్రం దోసిల నిండా బియ్యం తీసుకొని కార్తీక్ మీద గుమ్మరించింది. ఏంటి అల్లరి, మెల్లగా పోయమ్మా, అబ్బాయి కళ్ళలో పడతాయి అని వాళ్ళమ్మ మందలించింది. బాగానే పోస్తున్నాను కదా అమ్మా, ఇప్పుడే కదా నా చేతికి చిక్కాడు, కాస్త భరించమనండి అంటూ నవ్వేసింది సహస్ర. ఆ మాటకి పక్కనున్న వాళ్ళంతా నవ్వేశారు. తన్ని అర్థం చేసుకునే తోడు దొరికాడన్న ఆనందం సహస్ర కళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి హంగామా లేకుండా ఆ ఇరు కుటుంబాల ఆప్యాయత, నవ్వుల మధ్య వాళ్ళ పెళ్ళి చాలా సింపుల్గా, అందంగా జరిగిపోయింది. రాత్రి 10 గంటలు. రోజంతా బంధువుల నవ్వులు, ఆశీర్వాదాలు, ఫోటోలు, ఆటపాటలతో కళకళ్లాడిన ఆ ఇల్లు ఇప్పుడు నెమ్మదిగా నిశ్శబ్దంలోకి జారుకుంటోంది. కార్తీక్ తన గది బాల్కనీలో నిలబడి ఉన్నాడు. ఆకాశంలో నిండు పౌర్ణమి వెన్నెల, చల్లటి గాలి అతని ముఖాన్ని తాకుతోంది. అతని పెదవులపై చిన్న చిరునవ్వు. కొన్ని నెలల క్రితం ఒక ట్రైన్ జర్నీలో ఎదురుగా కూర్చున్న ఆ అమ్మాయి మాటల వరదల తన జీవితంలోకి వచ్చి ఇప్పుడు తన భార్యగా మారిపోయింది అన్న ఆలోచనే అతని మనసును తెలియని ఆనందంతో నింపేస్తోంది. అంతలో తలుపు బయట నుంచి సందడి వినిపించింది. వదినా, లోపలికి వెళ్ళాక మా అన్నయ్యని మరీ ఎక్కువగా ఏడిపించొద్దు. అవునే, మరిదిగారు అసలే సైలెంట్, జాగ్రత్త అంటూ ఆట పట్టిస్తున్నారు. మీ అందరి సంగతి రేపు చెప్తాను, వెళ్ళండి ముందు అని సహస్ర నవ్వుతూ వాళ్ళని పంపించేసింది. కొద్దిసేపటికి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. పాల గ్లాస్తో లోపలికి అడుగుపెట్టింది సహస్ర. ఎర్రటి పట్టు చీరలో చాలా అందంగా ఉంది. కంగారుగా వచ్చి ఆ గ్లాస్ని కార్తీక్ చేతికి అందించింది. కార్తీక్ చిన్నగా నవ్వుతూ గ్లాస్ తీసుకొని కొద్దిగా తాగి ఆమె వైపు అందించాడు. సహస్ర మొహమాటంగానే అందులో 2 సిప్స్ చేసి ఆ గ్లాస్ని పక్కనున్న టేబుల్ మీద పెట్టింది. సాధారణంగా నిమిషానికి 100 మాటలు మాట్లాడే సహస్ర ఆ క్షణంలో మాత్రం ఆశ్చర్యకరంగా మౌనంగా ఉంది. కన్నార్పకుండా తన వైపే చూస్తున్న కార్తీక్ వైపు చూసి, ఏంటి అంది కనుబొమ్మలు ముడుచుకుంటూ. ఏమీ లేదు, ఇప్పటి వరకు నిన్ను సైలెంట్గా చూసింది ఇదే మొదటిసారి అన్నాడు కార్తీక్ నవ్వుతూ. హలో, నేను కూడా మనిషినే, నాకు కూడా టెన్షన్ ఉంటుంది. అవునా, నువ్వు కూడా టెన్షన్ పడతావా? నమ్మలేకపోతున్నాను అన్నాడు కార్తీక్ అమాయకంగా. చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు మీరు అంటూ దగ్గరలో ఉన్న దిండుని తీసి అతని మీద విసిరింది. గదంతా వాళ్ళ నవ్వులతో నిండిపోయింది. ఆ చిన్నపాటి అల్లరితో సహస్రలో ఉన్న టెన్షన్ మాయమైపోయింది. ఆమె మంచున కూర్చుంది. కార్తీక్ కూడా పక్కనే వచ్చి కూర్చున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగానే ఉండిపోయారు. ఆ నిశ్శబ్దం ఇద్దరికీ చాలా హాయిగా అనిపించింది. నెమ్మదిగా కార్తీక్ ఆమె చేయి పట్టుకున్నాడు. ఆ రోజు ట్రైన్లో మనం కలిసినప్పుడు ఇలా ఒకరోజు మనిద్దరం ఒక్కటవుతామని అస్సలు ఊహించలేదు కదా అన్నాడు. సహస్ర అతని కళ్ళలోకి చూసింది. నిజమే, కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఆ ట్రైన్ జర్నీ నా జీవితంలోనే బెస్ట్ జర్నీ అని. కార్తీక్ చిన్నగా నవ్వి, ఆ రోజు ట్రైన్లో నువ్వు నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటే ఏంటి అమ్మాయి ఇంత అల్లరి పిల్ల అనుకున్నాను. కానీ తెలియకుండానే ఆ అల్లరికి నేను కనెక్ట్ అయిపోయాను. నా బోరింగ్ లైఫ్ని కలర్ఫుల్గా మార్చేశావు. ఆ మాటలకు సహస్ర కళలో ఆనందం పొంగి పొర్లింది. నెమ్మదిగా అతని భుజం మీద తలవాల్చింది. బయట వెన్నెల గదిలోకి తొంగి చూస్తోంది. కార్తీక్ ఆమెను మరింత దగ్గరగా తీసుకొని ఆమె ముఖం మీదకి జారిన ముంగురులను నెమ్మదిగా వెనక్కి సరిచేశాడు. ఆ స్పర్శకు సహస్ర ముఖంలో చిన్న సిగ్గు.
మెల్లగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. నిజం చెప్పండి కార్తీక్, ఆ ట్రైన్ జర్నీలోనే మీరు నా మీద మనసు పారేసుకున్నారు కదూ అని గుసగుసగా కొంటెగా అడిగింది. అందుకే కదా ఆ రోజు నుంచి నిన్ను వదల్లేదు అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు కార్తీక్. ఆ ముద్దుతో సహస్ర కళ్ళు మూసుకొని మరింతగా అతని గుండెలకు హత్తుకుంది. కార్తీక్ ఆమెను 2 చేతులతో తనలోకి ఒదిగిపోయేలా గట్టిగా పట్టుకున్నాడు. గదిలో మల్లెపూల సువాసన, ఆ చల్లటి వెన్నెల వాళ్ళ కొత్త జీవితపు ప్రయాణానికి ఒక మధురమైన స్వాగతం పలికాయి. ఇదండి ఇవాల్టి మన కథ. నిజంగానే మన లైఫ్లోకి ఎప్పుడు ఎవరు వచ్చి మన సంతోషానికి కారణమవుతారో ఎవరూ ఊహించలేరు. మనలో చాలామంది రోజువారీ జీవితం కూడా కార్తీక్ లాగే ఉంటుంది కదా. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు బాధ్యతలు, రేపటి గురించి ఏదో ఒక ఆలోచన. మన మిడిల్ క్లాస్ జీవితాల్లో ఆ ఉరుకులు పరుగులు తప్పవు. కానీ ఒకటి ఆలోచించండి, బాధ్యతలు ఎప్పటికీ తీరవు, పనులెప్పుడూ పూర్తవవు. ఈ పరుగు మధ్యలోనే మనకంటూ ఓ చిన్న ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. మనసుకి హాయినిచ్చే ఒక చిన్న ప్రయాణం చేయాలి. మన నవ్వుల్లో సంతోషాన్ని వెతుక్కునే మన భార్య పిల్లలు, తల్లిదండ్రులతో మనస్ఫూర్తిగా కాసేపు గడపాలి. ఎందుకంటే జీవితం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్సులు, తీర్చాల్సిన అప్పులు మాత్రమే కాదు కదా. రేపు వయసు అయిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే మన పెదవులపై చిరునవ్వు తెప్పించే అందమైన క్షణాలు కూడా. ఆ అందమైన జ్ఞాపకాల్ని పోగు చేసుకోవడం మొదలు పెట్టండి. మరి మీ లైఫ్లో కూడా ఇలాగే బాధ్యతల్లో పడి చిన్న చిన్న సంతోషాలను వాయిదా వేస్తున్నారా? లేదా వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారా? మీ అనుభవాన్ని కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ కథ మీ మనసును తాకితే తప్పకుండా లైక్ చేసి వీడియోకి హైప్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా నొక్కండి. అప్పుడే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.